చెర్రీ చనిపోయినట్టు ఆత్మగా మారి ఇంట్లోకి వచ్చినట్టుగా నక్షత్ర గోరింట చాలా భయపడుతూ ఉంటారు. చెర్రీ ఒక్కసారిగా సాసు ఆ రెడ్ కలర్ది పోసుకొని అన్నం తింటుండగా ఇది రక్తం, ఏంటి రక్తమా అని చెప్పేసి గోరింట నక్షత్ర వణికిపోతూ ఉంటారు. అయితే ఇక పైలోకంలో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ షాపింగ్ ఉంటుంది, అందులో రక్తాలు దొరుకుతూ ఉంటాయి. మా ఆహారం రక్తమే. ఇది అయిపోయిన తర్వాత మీ ఇద్దరిలో ఎవరిదైనా రక్తం నేను తాగేస్తాను. వద్దు బాబు వద్దు, నా రక్తం కాదు, అపూర్వ రక్తం అయితే మరిగి మరిగి పగతోనే ఉంటుంది. తన రక్తం అయితే నీకు కరెక్ట్గా సూటబుల్ అవుతుంది. ఎందుకంటే తనే కదా నీ మీద పగపట్టి చంపేలా చేసింది, అందుకనే తన రక్తం తాగేసి బాబు అని చెప్పేసి గోరెంట అంటుంది. నిజమే గోరెంట, నువ్వు చెప్పింది కూడా నిజమే. అత్తయ్య రక్తం అయితే చాలాగా మరిగి మరిగి ఉంటుంది. అవును, మీరేంటి ఇద్దరు కూర్చొని ఇంతసేపు తింటున్నారు? అసలు అపూర్వ అత్తయ్య ఎక్కడుంది? వస్తుంది బాబు వస్తుంది అని ఈ విధంగా అంటుండగా ఈలోపు అపూర్వ రానే వస్తుంది. అదిగో అదిగో మాటల్లోనే వచ్చింది దయ్యంగారు, అదే చెర్రి దయ్యంగారు మాటల్లోనే అపూర్వ వచ్చింది. ఇక నువ్వు రక్తం తాగాలనుకుంటే తన రక్తం గట్టిగా పీల్చుకోండి, మరిగి మరిగి పగుతూ ఉంటుంది కదా. అవును చెర్రి, నేను పాపం చేశాను కానీ నువ్వంటే ఇష్టం లేదు, అంతేకాని నా రక్తం అయితే తాగకు చెర్రి అని విధంగా అంటుండగా, గుడ్ పాయింట్, నువ్వు నన్ను చాలా టార్గెట్ చేసావు, అంతేకాకుండా లోయలో కూడా చంపాలని చాలా ప్లాన్ చేసావు కదా. అయినా కూడా నిన్ను ఒక కంట కనిపెడుతూ ఉంటా, ఎందుకంటే మీ అందరినీ ఇక రక్తపు తాగి తర్వాత మీ ముగ్గురిని పైలోకాలకి తీసుకెళ్తా. అదే కదా నేను వేసిన ప్లాను, వదిలిపెట్టను అని అంటుండగా, ఏంటి పిన్ని ఇద్దరు కలిసి మొహానికి చెమటలేంటి? ఏసీ వేసుకున్నారు కదా. ఏంటమ్మా ఏసీ వేసుకున్నా కూడా చెమటలు వస్తున్నాయా? ఎదురుగా ఎవరున్నాడో చూడుమా చూడు. ఏంటి ఆ మాట ఏంటి నత్తి నత్తిగా? అసలు ఏమైంది మీ ఇద్దరికి? అపూర్వత్తయ్యా అని చెర్రి పిలుస్తాడు. చెర్రి పిలుపు చూసి ఒక్కసారిగా అపూర్వ కంగు తింటుంది. ఏంటత్తయ్యా నన్ను చంపి పాత్ర పెట్టిన తర్వాత ఎలా బ్రతికొచ్చాడు అని చెప్పేసి చూస్తున్నావా? బ్రతికొచ్చాను, మీ ప్రాణాలు తీయడానికే వచ్చాను. అంతేకాకుండా కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న నీ పగను కూడా పగలాగా కాకుండా నీ రక్తాన్ని పీల్చి తర్వాత మీ ముగ్గురిని పైలోకలు తీసుకెళ్ళి కలకల సాగే నూనెలో మీ ముగ్గురిని వేసి మసల మసల పెడితే అప్పుడు మరిగి మరిగి మీ బొక్కలన్నీ చూరచూర అవుతాయి. అప్పుడు మీ ప్రాణాలు మొత్తం అప్పుడు గాల్లో కొట్టుకుంటూ ఉంటాయి. అరే చెర్రి, నీకు దండం పెడతాన్రా, నువ్వు అలా మాట్లాడుకురా అని నక్షత్ర అంటుంది. నక్షు, నువ్వు కంగారు పడకు, యూ డోంట్ వరీ, ఎందుకంటే నువ్వు నా గుండెకాయ కదా, నేను అలా చంపను, నేను ప్రేమతో చంపేస్తాను. కానీ అపూర్వతను మాత్రం నూనెలో కాగే నూనెలో గోరంటను కూడా అందులోనే వేస్తాను. బాబు పెళ్ళి కాని దాన్ని నన్ను అలా చంపకు. అసలు నువ్వు దయ్యం రావడం ఏంటిరా? కథలు చేస్తున్నావా? లేదు, నిజంగానే దయ్యమే వచ్చాను. నిజమా అపూర్వ? వాడికి కాళ్ళు లేవు, వాడు పగతో చచ్చిపోయాడు, అనుకోకుండా నువ్వే చంపేశావు కదా, అందుకే వాడు ఇలా దయ్యమే వచ్చాడు. నువ్వు లేనిపోని మాట్లాడి వాడు ఇప్పుడే మన ప్రాణాలు తీసేలా చెయ్యకు. ఎహే, అసలు మీరేంటి అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుండగా అకస్మాత్తుగా అక్కడ చెర్రి మాయమైపోతాడు. అసలు వాడు అని చెప్పేసి ఇక టేబుల్ దగ్గర చూసరికి చెర్రి మాయమైపోతాడు. ఏడి వీడు ఇప్పుడే కదా ఇక్కడ ఉండాలి కదా, వీడు ఇప్పటికిప్పుడు మాయమయ్యాడు. చెప్పాను కదా, వాడు దయ్యమయ్యి ఇప్పుడు మనల్ని పీక తినడానికి వచ్చాడు. అవును మమ్మీ, గోరంట చెప్పింది నిజమే. వాడు ఏ టైంలో వచ్చి నా ప్రాణాలు తీసేది తెలియదు మమ్మీ. ఈరోజు మాత్రం నీ దగ్గర పడుకుంటాను. అసలు వాడు చనిపోయినాక దయ్యం అవడం ఏంటే? అమ్మ తల్లి, నువ్వు చేసిన దానికి నిర్వాకం చాలు, కానీ ఇప్పుడు వాడు దయ్యమే వచ్చాడు, నీ ప్రాణాలు తీస్తే సరిపోతుంది. మేమైతే ఏం చేయలేదు. మీ ఒరుడుకు ఇంట్లో వాళ్ళకు మన మీద అనుమానం వస్తుంది, పదపదని అని చెప్పేసి లోపలికి లాక్కెళ్ళుకుంటుంది. ఈలోపు కేపీ ఆడిన నాటకం ఇక ఈ రోజుతో వాళ్ళ దెబ్బ ఆట కట్టు. కానీ అపూర్వ మాత్రం నమ్మనట్టుగా అనిపిస్తుందిరా డాడ్. అపూర్వ కూడా ఎలాగైనా చుక్కలు చూపించాలి, ఎందుకంటే కాస్త నమ్మదు మొండిగటం, కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చచ్చినట్టే వాళ్ళ ముగ్గురిని టార్చర్ పెట్టాలరా అని కేపీ విధంగా
ఇక చెర్రితో అంటాడు, ఈ రోజుతో భయపట్టింది చాలు, కానీ అపూర్వను టార్గెట్ చేస్తేనే అపూర్వ ఇక వాళ్ళిద్దరు జోలికి పోకుండా నువ్వే ఖచ్చితంగా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలరా అని అన్న తర్వాత సరే డాడ్ అని చెప్పేసి వెంటనే లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు పుట్టినరోజు కదా భూమిది, తను బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే గగన్ తనకి ఊహించండి సర్ప్రైజ్ వాళ్ళ అమ్మని గిఫ్ట్గా ఇస్తాడు. ఇక వెంటనే తల శోభచంద్ర వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఇక తొలి పండుగ అంటే రేపు సంక్రాంతి, మన తెలుగు భాషలో సంక్రాంతి తొలి పండుగ కాబట్టి నువ్వు బాధపడుకురా, అత్త మామ అందరూ హ్యాపీగా నిన్ను చూసుకుంటారు, నీ భర్త కూడా ఇక నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి శోభచంద్ర మాటలు విని భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. నేను లేదని బాధపడకు, ఎప్పుడు నీ పక్కనే ఉంటాను, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అని చెప్పేసి ఈ విధంగానే అక్కడ మాయమైపోతుంది. వెంటనే అది చూసి ఇక తనకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన బావను హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. నువ్వు బాధపడడం చూడలేనని చెప్పేసి వెంటనే భూమిని కూడా హక్ చేసుకొని ఇక నుంచి ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ నీకు ఏలో బోలెడని నీకు ఊహించని తీరుగా వస్తుంది అని చెప్పేసి అన్న తర్వాత ఐ లవ్ యూ చెప్తారు. ఇక ఈలోపు వెంటనే అందరూ పడుకుంటారు కదా, తెల్లారితే మొత్తం ఇంటి నిండా బెలూన్స్. అలా వెంటనే భూమికి తెల్లారంగానే అందరూ వచ్చి విషెస్ చెప్పిన తర్వాత ఈలోపు వెంటనే గగన్ వచ్చి కూడా భూమికి విషెస్ చెప్తాడు. విషెస్ చెప్పిన తర్వాత భూమిని హక్ చేసుకుంటాడు. ఇక గుడికి వెళ్దామని చెప్పేసి అందరూ కలిసి రెడీ అయి గుడికి వెళ్తూ ఉంటారు. ఈలోపు అక్కడికి బిందు వాళ్ళు కూడా గుడి దగ్గరకు వస్తారు. బిందు ఒక్కసారిగా శివన్ చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు శివ పూర్ణి ఇద్దరు కలిసి అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దామని చెప్పేసి వెంటనే భూమి పేరు మీద గగన్ ఇక్కడ అర్చన చేపిస్తూ ఉండగా అదే సమయానికి బిందు ఇక గుడికి వచ్చి ప్రశాంతత కోసం అని చెప్పేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. మధ్యలో శివ, ముందు పూర్ణి, వెనకాల బిందు అలా ముగ్గురు కలిసి అనుకోకుండా ఇక గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా బిందుని చూసిన శివ మాత్రం ఎలాగైనా బిందుతో మాట్లాడాలని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్ళి ఇక బిందును చేపట్టుకొని లాక్కెళ్తాడు. ఇదేంటి శివ నా వెనకాల తిరిగాడు కదా, శివ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి వెనక మారు చూసరికి శివ బిందుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక శివ ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అలా వెళ్ళిన ఇక పూరి ఒక్కసారిగా అక్కడ చూస్తూ ఉండిపోతుంది. ఇక బిందుకు శివ ఈ విధంగా చెప్తూ ఉంటాడు. ఇక ఏంటి, ఏం జరుగుతుంది, అసలు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు వెంటనే శివ, ఇక నేను ఎవరిని అవాయిడ్ చేయట్లేదు, ఎందుకంటే మా అక్క జీవితం నాకు ముఖ్యం, మా అక్క హ్యాపీగా ఉండడం నాకు ముఖ్యం. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఆ ఇల్లు, అందుకనే నా ప్రేమను చంపుకుంటున్నా అని చెప్పేసి శివ చెప్పిన మాటలకు బిందు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈలోపు బిందు శివ మాటలన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా వినకుండానే శివ అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. ఇక వస్తున్న పూణే అని చెప్పేసి గబగబా వస్తాడు. ఏంటి దాంతో మాటలేంటి, అబ్బే ఏం లేదు ఊరికే మాట్లాడుతుంది, ఒక నిమిషం ఆగు అని చెప్పేసి వెంటనే పూర్ణి బిందు దగ్గరికి వెళ్తుంది. ఓసై ఏంటి శివతో నువ్వుకేంటి మాటలు, శివ నా కాబోయే భర్త, అలా అని చెప్పేసి నువ్వు మాటికి శివని కలిసినప్పుడల్లా మాట్లాడితే మర్యాదగా ఉండయి, పండ్లు రాలుతాయని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వస్తుంది. బిందు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా గుడికి వెళ్ళొచ్చి ఇక అందరు కలిసి ఇంటికి వస్తారు. ఈలోపు భూమిది పుట్టినరోజు. అదే సమయానికి ఇక ఎలాగైనా భూమి నన్ను గగని విడదీస్తేనే కదా అపూర్వ ప్లాన్ సక్సెస్ అయ్యేది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది కదా. ఈలోపు వెంటనే ఇక అపూర్వ ఈరోజు భూమి పుట్టినరోజు కదా బావా, అక్క చనిపోయిన రోజే భూమి పుట్టింది కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు వెంటనే అయితే ఏం చేద్దాం, ఏం లేదు బావా, ఆడపిల్ల కదా, ఎంతైనా భూమి నువ్వు కాదన్న కూడా ఈ ఇంటి ఆడపిల్ల, తన పుట్టినరోజుని ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్న తర్వాత పక్కగా ప్లాన్తో ఎలాగైనా భూమిని గగని విడగొడితే వాళ్ళని చంపే ఛాన్స్ వస్తుందని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. అప్పుడు వెంటనే కేపీ ఆశ్చర్యంగా అపూర్వ మళ్ళీ కొత్తగా ప్లాన్ చేస్తుంది. అంటే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా భూమిని ఇక్కడికి రప్పించడం ఏంటి, భూమి క్షేమం కోసం ఆలోచించడం ఏంటి అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు శరత్చంద్రకు అపూర్వ నచ్చ చెప్తూ, బావా ఎంతైనా ఆడపిల్ల, ఇక మనం తప్ప భూమికి ఎవరున్నారు, అందుకే ఆ పుట్టినరోజు సెలబ్రేషన్ పార్టీ ఇక్కడ జరిపిద్దాం బావా, ఇక గగన్కి ఫోన్ చేసి మాట్లాడు, లేదా అపూర్వ బావా
ఇలా ఎందుకు బావా? అక్క ఆత్మశాంతి కోసమైనా నీ మనసే ఇక నిమ్మతం చేసుకొని భూమిని ఇక్కడికి రప్పించి తనతో కేక్ కట్ చేయించి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అక్క ఎక్కడున్నా అని చెప్పేసి అంటుండగా, మళ్ళీ అపూర్వ ఏదో ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి కేపీకి అనుమానం వస్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇక భూమికి చరచంద్ర ఫోన్ చేస్తాడు. నాన్న ఫోన్ చేస్తున్నాడని చెప్పేసి సంతోషంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు నాన్న. పుట్టినరోజు శుభాకాంక్షలు భూమి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏంటంటే నీ బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ జరిపించాలని మీ పిన్ని అంటుంది. అవునా నాన్న? అవును, ఇక్కడ నీ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుందాం. అల్లుడు గారు మీరందరూ కలిసి ఇక్కడికి రండి. నాన్న నిజమేనా? నిజమే చెప్తున్నాను, త్వరగా రాండి, ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి చరచంద్ర కాల్ కట్ చేస్తాడు. అత్తయ్య బావ అని చెప్పేసి హాల్లో పిలుస్తుంది. ఏంటి భూమి, ఏమైందమ్మా? అత్తయ్య నాన్న ఫోన్ చేశాడు, బర్త్డే సెలబ్రేషన్ అక్కడ జరిపిద్దామని చెప్పేసి అంటున్నాడు అనేసరికి కాస్త డిసప్పాయింట్ అవుతాడు గగన్. అవసరం లేదు బావా, ప్లీజ్ బావా. అవునరా, ఆ ఇల్లు అపూర్వది కాదురా, శోభాచంద్రది. తన మనస్ఫూర్తిగా ఆ ఇల్లు అంటే తనకిష్టం. తన కూతురి పుట్టినరోజు అక్కడ తన కళ్ళ ముంగట జరిపిస్తే బాగుంటుందిరా, ఒప్పుకో నాన్న అని చెప్పేసి గగన్ని ఒప్పిస్తుంది శారద. అది కాదమ్మా, అపూర్వ వల్ల ఎన్ని ప్రాణగండాలున్నాయి, కానీ ఇప్పుడు మాత్రం ఊరుకోం కదరా. వాళ్ళ నాన్న ఫోన్ చేసిండు, ఏం చెప్పలేం కదా, అందుకే మర్యాద కొద్దీ వెళ్దామని చెప్పేసి అనుకుంటుంది. సరే అని గగన్ ఒప్పుకుంటాడు. అప్పుడు గగన్ ఒప్పుకున్నందుకు భూమి సంతోషపడుతుంది. అపూర్వ పక్కగా ప్లాన్తో ఇక ఏకంగా భూమిని చంపే ప్లాన్ దొరుకుతుందని చెప్పేసి కేకులో విషం కలిపే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా మళ్ళీ ఏం చేస్తున్నావు? ఏం లేదు పిన్ని, ఈ ఇంట్లో భూమి అడుగు పెడుతుంది, తిరిగి మళ్ళీ శవంగా బయటికి వెళ్తుంది అని చెప్పేసరికి ఇక గోరంట షాక్ అయిపోతుంది. ఏపీ అనుమానం ప్రకారంగా మరి భూమిని కాపాడుకుంటాడా అనేదే రివ్యూలో తెలుసుకుందాం. మరి ఈ అపూర్వ ఎత్తుకు పై ఎత్తు వేసి చెరి ఏం చేయబోతున్నాడో కూడా తెలుసుకుందాం. మిస్ కాకుండా లైక్ మర్చిపోకండి.